అందరికీ నమస్తే అండి. ఈరోజుటి మన వీడియో ఏంటి అంటే శివలింగార్చన ఏ విధంగా చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది అనే దాని గురించి అయితే తెలుసుకుందాము. సుఖ సంతోష సంపదల కోసం నూకలు లేని బియ్యంతో శివార్చన చేయాలి. పాడి పంటల వృద్ధి కోసం నూకలు లేని బియ్యంతో శివార్చన చేయాలి. రోగ నివారణ కోసం తేనెతో శివార్చన చేయాలి. సంపూర్ణ ఆనందం కోసం చెరుకు రసంతో అభిషేకం అర్చన చేయాలి. అధికార బాధలు తొలగిపోవాలంటే జిల్లడు పూలతో శివార్చన చేయాలి. విద్యాబుద్ధులు కలగాలంటే తెల్ల తామరలతో శివార్చన చేయాలి. శీఘ్ర వివాహం కోసం మందార పూలతో అర్చన చేయాలి. వంశాభివృద్ధి, పేరు ప్రతిష్టల కోసం ఆవు నేతితో శివార్చన చేయాలి. అధికార ప్రాప్తి కోసం అష్టగంధంతో అభిషేకం చేయాలి. ఉద్యోగ ప్రాప్తి కోసం అన్నం బెల్లంతో అభిషేకం చేయాలి. వ్యాపార వృద్ధికి గన్నేరు పూలతో అర్చన చేయాలి. గ్రహ బాధలు తొలగిపోవాలంటే నవరత్నాలతో అర్చన చేయాలి. భోగ భాగ్యాలు కావాలని కోరుకుంటూ ఉన్నవారు చందన తైలంతో శివార్చన చేయాలి. ధన ప్రాప్తి కోసం శివ పూజలో తామర పత్రాలను ఉపయోగించాలి. ధన ప్రాప్తి కలుగుతుంది. ధనం నిలవడానికి బిల్వ పత్రాలతో శివార్చన చేయాలి. ముక్తి మోక్షానికి దర్భలతో శివార్చన చేయాలి. కోరికలు నెరవేరడానికి దీర్ఘాయుష్షు కోసం గరికతో శివార్చన చేయాలి. రుణ బాధలు తీరాలంటే రజత పుష్పాలతో శివార్చన చేయాలి. దొంగల బాధలు తొలగిపోవాలి అంటే ఫలరసాలతో శివార్చన చేయాలి. సంతానం సౌభాగ్యం కోసం ఉమ్మెత పూలతో అర్చన చేయాలి. వస్తు వాహన కోసం మల్లెపూలతో లింగాన్ని అర్చన చేయాలి. రోగ బాధలు తొలగిపోవాలంటే తుమ్మ పూలతో అర్చన చేయాలి. ప్రాణ సంకటం నుంచి బయటకు రావాలంటే నువ్వుల నూనెతో శివార్చన చేయాలి. ప్రాణాపాయం నుంచి బయటకు రావాలంటే సముద్రపు ఉప్పుతో అభిషేకం చేయాలి. గో బ్రాహ్మణ హత్య పాపాలు తొలగిపోవాలంటే స్వర్ణ పుష్పాలతో అభిషేకం చేయాలి. ముఖ్యమైన విషయం ఏమిటంటే శివలింగార్చనకు ఎట్టి పరిస్థితుల్లో మొగలి మరియు సంపెంగ పూలను ఉపయోగించరాదు. అలాగే శివలింగార్చన చేస్తున్న సమయంలో ఎవరు కరతాళ ధ్వనులతో చేయరాదు. అలాంటివి ఎప్పటికీ చేయరాదు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.